సిటీ కేబుల్. నేటి ముఖ్యాంశాలు. ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి చొరవతో ఏటీసీలో ప్రారంభమైన అడ్మిషన్లు. ఏటీసీ సెంటర్ను సందర్శించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు. హిందూ ఉత్సవ సమితి స్థలంలో బోర్వెల్. సంతోషం వ్యక్తం చేసిన కమిటీ సభ్యులు. పలు దేవాలయాల్లో ముగిసిన శ్రావణమాస భజన సమాప్తి కార్యక్రమాలు. పేరుకు మాత్రమే క్రీడా ప్రాంగణాలు. 2 గ్రామాల క్రీడా ప్రాంగణాలు ఒకే చోట. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి చొరవతో ఏటీసీలో అడ్మిషన్లు ప్రారంభమయ్యాయని కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలిపారు. ఆదివారం తాండూరు పట్టణ శివారులోని ఏటీసీ కేంద్రాన్ని తాండూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పట్లోల బాలరెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు, పట్టణ అధ్యక్షులు హబీబుల్లాలా, సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అబ్దుల్ రవూఫ్, మాజీ కౌన్సిలర్ ప్రభాకర్ గౌడ్, రాము, సత్యమూర్తి, బంటు వేణు, భరత్, సర్దార్ ఖాన్ తదితరులు సందర్శించారు. టాటా టెక్నాలజీ లిమిటెడ్ తో కలిసి ఏటీసీని ప్రారంభించారని, గ్రామీణ ప్రాంతాల్లో యువకులకు, నిరుద్యోగులకు వృత్తి నైపుణ్య శిక్షణ అందించబడుతుందని కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలిపారు. ఏటీసీలో అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి కనుక యువకులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని వారు కోరారు. యువతకు పరిశ్రమలలో అనుగుణమైన నైపుణ్య శిక్షణ ఇక్కడ లభిస్తుందని తెలిపారు. స్కిల్ ట్రైనింగ్, ప్రాక్టికల్ నాలెడ్జ్, సాఫ్ట్వేర్, అత్యాధునిక టెక్నాలజీ పరిజ్ఞానంతో శిక్షణ ఉంటుందని నాయకులు తెలిపారు. శిక్షణ పొందిన యువకులకు ఉద్యోగ మార్గాలు, పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యం లభిస్తుందని తెలిపారు. అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లో అడ్మిషన్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు చివరి రోజు ఈ నెల 28వ తేదీ కాగా మొత్తం 172 సీట్లు అందుబాటులో ఉన్నాయని, నిరుద్యోగులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలిపారు. సెంటర్ ప్రెస్ మీట్కి వచ్చిన పెద్దలు రావుబాయ్ గారికి, ప్రభాకర్ గారికి, టౌన్ ప్రెసిడెంట్ అబ్దుల్లాలా గారికి, మహిళా అధ్యక్షురాలు గారికి, కాంగ్రెస్ పార్టీ అన్నదమ్ములందరికీ పేరు పేరున నమస్కారాలు చెప్తూ, ఏటీసీ సెంటర్ అంటే ఇంతకుముందు తాండూరులో ఎవరికి తెలియదు. మనోరన్న గారు చొరవ తీసుకొని ఇక్కడ ల్యాండ్ గీట లేకపోతే ఇక్కడ 5 ఎకరాల ల్యాండ్ ఇవ్వడం జరిగింది. అలాగే 60 కోట్ల రూపాయలతో ఇక్కడ ఈ సెంటర్ నిర్ణయించడం జరిగింది. మనోరన్న ఏదన్నా చెప్తే అది 100% చూచా తప్పకుండా పాటిస్తాడు. ఎలక్షన్లో ఏదైతే చెప్పిండో ఎడ్యుకేషన్ మీద మన సీఎం గారే కానీ, మన ఎమ్మెల్యే గారు కానీ ఎడ్యుకేషన్ మీద చెప్తే దాని బేసిక్తోని ఏదో ఒకటి పెద్ద చేసి ఊరుకుంటలే. మనకు ఎడ్యుకేషన్ విషయంలో హాస్టల్లో బోవన్లని కానీ గెలిచిన ఒక 3-4 నెలల్లో ప్రతి స్కూల్లో కరెంటు కానీ, టాయిలెట్స్ కానీ, వాటర్ ఫెసిలిటీస్ లేకుండా ప్రతి గవర్నమెంట్ స్కూల్లో అవన్నీ చేయడము, ఈ ఫుడ్ ఇన్ఫెక్షన్ అవుతుందని మళ్ళా ప్రతి స్కూల్లో కొత్తవి బోవన్లు మెటీరియల్ తేవడం జరిగింది. దాంతోపాటు మనకు ఈ ఏటీసీ సెంటర్ తేవడం జరిగింది. మనకి ఇక్కడనే దావలాపూర్ దగ్గర 20 ఎకరాలతోని ఇంటిగ్రేటెడ్ స్కూల్ తేవడం జరిగింది. ఒక్క డిపార్ట్మెంటే కాదు, మనోరన్న ప్రతి డిపార్ట్మెంట్ మీద మనకు ఆర్టీసీ ఫ్రీ ఇచ్చిండు. కాబట్టి ఆర్టీసీలో గిట్ట ఇప్పుడు 51 బస్సులు కొత్తవి తెచ్చిండు. ఇంతకుముందు నడుస్తే ఒకటి పోయి గీడ్ని పంక్చర్ అవుతుండే, ఒకటి గౌతపూర్ కాడ టైర్ వలుగుతుండే. ఇప్పుడు అట్లా లేకుండా మనోరన్న ఏ డిపార్ట్మెంట్లో అయినా చూడు, మెడికల్ అయినా సరే, ఏదైనా సరే, ప్రతి విషయంలో ప్రతిదీ ఏదైనా వస్తుందంటే తాండూరుకు ఆ మంత్రితో పోయి ఆ పని చేసుకురావాలని వాళ్ళ పిఏ గారికి రాత్రికి ఇంటిమేషన్ ఇచ్చి పొద్దుగా లేచి ఆ మంత్రి ఏం చేస్తుండు, ఏడుండు, ఫాలోఅప్లు ఉండి సాయంత్రం వరకు కలిసి ఆ మంత్రిని కలిసి సంబంధించిన మంత్రిని కలిసి ఇప్పుడు మా మార్కెట్ విషయంలో నేను మార్కెట్ కమిటీ చైర్మన్ని కాబట్టి మా మార్కెట్ విషయంలో ఇంతకుముందు 10 కోట్లు పెట్టినామని చెప్పిండ్రు. అక్కడ ఇంచుమించు మా అక్కడ చేసే నరసింహులనే కాంట్రాక్టర్కు ఇంతవరకు ఒక 80 లక్షల రూపాయలు గిట్ట శాంక్షన్ కాలే. ఆయన సగంకు తెచ్చి ఆపేసిండు. ఇప్పుడు మళ్ళీ 35 కోట్లు కావాలంటే మనోరన్న నేను తలిగితే ప్రతి మినిస్టర్ దగ్గర, సీఎం దగ్గర ఒక 3-4 మాటలు చర్చ చేసిండు మన మార్కెట్ గురించి. అన్న మా తాండూరు మార్కెట్కి వెళ్ళి ప్రతిసారి గవర్నమెంట్కి 8 కోట్ల రూపాయలు వస్తున్నాయి కాబట్టి మాది పెద్ద మార్కెట్, మాకు ఒక 30-40 కోట్లు కావాలి, జల్దీ చేసి మేము పెద్ద మార్కెట్ ఉంది, మీ కోడంగల్ రైతులు గిట్ట ఇట్టే వస్తారు, నారాయణపేటకి వెళ్ళి వస్తారని చెప్పి సీఎం గారికి గిట్ట చెప్పడం జరిగింది. మనోరన్న ఏదన్నా మాట ఇచ్చిండంటే ఆ మాట చూచా తప్పకుండా. ఇంకోటి మీటింగ్లలో చెప్తుంటాడు, ఈ ఏటీసీ సెంటర్లో ప్రతి విద్యార్థి పాస్ అయిందంటే వాళ్ళకి జాబ్ ఇచ్చే బాధ్యత నాదని గట్టిగా చెప్పే నాయకుడు అంటే మనోరన్న. ఎవరన్నా అంటే నీళ్ళు మింగుకుంటూ చెప్తారు, మీరు చదవండి నేను ఇస్తా అని. అట్లా కాదు, ఇక్కడ మీరు పాస్ కాండి నేను వాళ్ళ బాధ్యత తీసుకుంటా అని చెప్తున్న వ్యక్తి అంటే మనోరన్న. కాబట్టి
మనమందరము తాండూరు జనాలందరము మనోరన్న ఇంటుండి ఫ్యూచర్లో గిట్ట మనోరన్నని గెలిపించుకొని చేస్తే మన తాండూరుకు మంచి రోజులు ఉంటాయి. ఎందుకంటే ఇంతకుముందు నాయకులు ఊకే కళ్ళపల్లి మాటలు చెప్తారు. కొందరు మేము ప్రెస్ మీట్ పెట్టినామంటే రేపు పెడతాడు, మేము పెట్టిన పనులే అవి అని. అయ్యా నాయకులారా మీరు పెడితే అక్కడ పాత ఎట్లా బజార్లో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ అని చాలు చేసిండ్రు. దాని నిధులు ఏడు ఉన్నాయి. ఇంతకుముందు ఉన్న గోదాలన్నీ కూలుకొని ఇనుప సామాను అమ్ముకున్న దున్నాలు ఉన్నాయి మీ. దాంతోపాటు మనకు కాన్కాలంలో అది గిట్ట పండింగ్ దాక్ బంగ్లా ఐబీ బంగ్లా అది గిట్ట అట్లే పెండింగ్ ఉన్నది. రాజగౌడ్ గారు ఇంటికి దగ్గరనే అవుతుంది, వాళ్ళ కనొస్తలేనట్టున్నది. అప్పుడు మహేందర్ రెడ్డి గారు కొన్ని పెట్టి కొద్దిగా సహాయానికి వచ్చింది. ఇప్పుడు అక్కడ దగ్గరున్న ఎవరు వీళ్ళకు ట్రావెల్స్ వాళ్ళకు యూజ్ చేసుకునేకి అయింది తప్ప అక్కడ ఏం లేదు. రేపు మీరు వస్తే గిట్ట ఏడవుకోవాలన్న గిట్ట తెలియదు. దాని గిట్ట మనోరన్న నిధులు పెట్టిండు. అతి త్వరలో అది గిట్ట చాలు చేసి చూపిస్తారు. మనోరన్న అంటే రాత్రి పగులు ఎప్పుడు తాండూరు కళ్ళల్లో తిరుగుతుంటుంది. కాబట్టి డెవలప్మెంట్ విషయం లోపల మనం అందరం గిట్ట మనోరన్నకుండా ఎంటుండాలి. జై కాంగ్రెస్, జై మనోరన్న, జై రేవంత్ అన్న. मनोरना नायकत्व। तांडूर में जनाब मनोहर रेड्डी साहब एमएलए एक बहुत बड़ा अचीवमेंट जो कि एडवांस टेक्नोलॉजी सेंटर 60 करोड़ रुपए की लागत से हमारे सामने आप सब लोग देख रहे हैं। एक नौजवानों के लिए एक अच्छा मौका फराहम कर रहे हैं। आईटीआई के बदल स्टेट गवर्नमेंट ने, रेवंत रेड्डी साहब ने आईटीआई के बदल एडवांस टेक्नोलॉजी सेंटर, जो कि आज लोगों को ज़रूरत है एडवांस टेक्नोलॉजी सेंटर की, उसको मद्देनज़र रखते हुए आज आप देख रहे हैं इतनी मशीनरी जो एडवांस है, जिसमें इलेक्ट्रिक व्हीकल मैकेनिक्स का जो काम है, आज इलेक्ट्रिक व्हीकल सारे और दूसरे कई जो है कोर्सेस है, 1 साल का कोर्स, 2 साल का कोर्स, वो कोर्सेज भी यहाँ पर लाए जा रहे हैं, फ्री कोर्सेस। बहुत ही अच्छा मौका है। आप लोग जो भी लोग इसमें एडमिशन लेना चाह रहे, वो अपना एक पासपोर्ट साइज़ फ़ोटो, 10th का मेमो और उसके साथ में आधार कार्ड जो सब लेके आप जो है अपने ऑनलाइन दरख्वास्त लगा लिए तो आपको फ्री जो है यहाँ पे प्रैक्टिकल में, थ्योरी नहीं बल्कि प्रैक्टिकल में जो भी चीज़ जो है यहाँ पे सिखाई जाएंगी। मनोहर रेड्डी साहब जो कि आप देख रहे हैं, उनकी कोशिशों के नतीजे से जो बच्चे पढ़ना चाह रहे उनके लिए पिछले ही महीने यहाँ पर डिप्टी सीएम और जनाब श्रीधर साहब इंचार्ज, डिस्ट्रिक्ट इंचार्ज भी यहाँ पर आए थे। चीफ विप महेंद्र रेड्डी साहब भी आए थे। मुकामी एमएलए मनोहर रेड्डी साहब, जिन्होंने बहुत ही कोशिशों से 200 करोड़ से इंटीग्रेटेड रेजिडेंशियल स्कूल्स भी लेके आए। काबिल मुबारकबाद है हमारे एमएलए साहब। उन्होंने इतनी बड़ी इलेक्शन में वादा नहीं किया था कि मैं आईटीआई, सिर्फ आईटीआई का वादा किया था, लेकिन उसके बदल एटीसी एडवांस टेक्नोलॉजी सेंटर 60 करोड़ रुपए से लाए हैं। हम उनका शुक्रिया अदा करते हैं। उस मौके पे बहुत से इसके अंदर जो है ये कोर्सेस है। मैं खासकर इस प्रेस के ज़रिए आप लोगों को बताना चाहता हूँ, इस एडवांस टेक्नोलॉजी सेंटर में जो कोर्सेस लाए गए हैं, एडवांस रोबोटिक, डिजिटल मैन्युफैक्चरिंग टेक्नीशियंस और मैन्युफैक्चरिंग प्रोसेस कंट्रोल, ऑटोमेशन, इंजीनियरिंग डिज़ाइन टेक्नीशियन और BDVV वर्चुअल एनालिसिस डिज़ाइनर और CNC मशीनिंग टेक्नीशियन, मैकेनिक, इलेक्ट्रिक व्हीकल, ये 6 कोर्सेस हैं, जिसमें ऊपर के 3 जो है 1 साल के लिए, उसके अलावा 3 जो नीचे के हैं 2 साल के कोर्सेस हैं। 1 रुपया भी आप देने की ज़रूरत नहीं है। ये जो है 172 सीट्स हैं इसके अंदर। अभी तक 28 जो है एप्लीकेशंस आए हैं ऑनलाइन और बाकी के जो है 28 अगस्त तक आप लोगों को देना है। 28 अगस्त के बाद 1 सितंबर से इसके अंदर क्लासेस शुरू होंगे। मैं फिर एक बार आप लोगों को बताता चलूँ, यहाँ पर जो भी क्लासेस होंगे प्रैक्टिकल होंगे, थ्योरी में नहीं, बल्कि आप लोग देख रहे हैं यहाँ पे, मैं अभी वहाँ पर देखा, जो भी मशीनरी है प्रैक्टिकल में सामने पीछे हाउसिंग, धड़ी और स्टीयरिंग और इलेक्ट्रिक व्हीकल के लिए यहाँ पे भी ये जो बताए गए हैं, ऐसे इलेक्ट्रिक असेंबली, साइकिल लाइन और जो भी चीज़ यहाँ पर बताई जा रही है, पूरे कंप्लीट जो है एक एडवांस टेक्नोलॉजी। हमारे CM रेवंत रेड्डी साहब
पिछले 2-3 दिनों में कहा कि हम जो है हमारे इकोनॉमी बढ़ाना है तो हम एडवांस टेक्नोलॉजी में जाना है, हमारे तेलंगाना की इकोनॉमी बढ़ाना है। आने वाले 2047 तक हमारी जो है इकोनॉमी 3 ट्रिलियन तक लेके जाना है बोल के ये एक टारगेट फिक्स किए हैं। हम उम्मीद करते हैं जो भी काम हो रहा है तांडूर के लिए मनोहर रेड्डी साहब जो अथक कोशिश कर रहे हैं और यही साल से तांडूर में తాండూరు నియోజకవర్గంలో యువతకు ఎన్నో ఏళ్ల కళ, ఎన్నో ఏళ్ళుగా తాండూరు యువత ఉపాధి లేక హైదరాబాద్ కానీ ఎక్కడెక్కడ పట్టణాల్లో పోయి మరి టెక్నికల్ లేక అక్కడ పోయి పనులు చేసుకుంటూ మరి వాళ్ళ జీవనం గడుపుతుంటే మరి ఏదైతే ఎమ్మెల్యే గారు ఎన్నికల ముందు హామీ ఇచ్చారో యువతకు నేను ఉపాధి కల్పిస్తా, ఖచ్చితంగా కల్పిస్తా అని చెప్పి ఆ రోజు ఎన్నికల్లో మాటిచ్చిండు. 7వ గ్యారంటీగా తాండూరు ప్రజలకు, తాండూరు యువతకు చెప్పిండు తప్పకుండా తాండూరులో యువతకు ఖచ్చితంగా ఉపాధి కల్పన, ఉద్యోగ కల్పన కల్పిస్తా అని చెప్పేసి ఆ రోజు ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి గారు ఈరోజు ఐటీఐ సెంటర్ అంటే దాదాపు 30 ఏళ్ళుగా ఐటీఐ సెంటర్ లేదు. తాండూరులో యువత చాలా ప్రాబ్లమ్స్ ఉండే, కంపెనీల్లో అక్కడ సీసీ కంపెనీలు అక్కడ జాబ్ చేసిన వారు టెక్నికల్ లేక మరి అలాంటి యువతని దృష్టిలో పెట్టుకొని యువతకు ఉపాధి కల్పించాలి, ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో ఈరోజు ఎమ్మెల్యే గారు ఈరోజు తాండూరుకు ఐటీఐ తీసుకురావడం మరి చాలా సంతోషకరం. అలాంటి ఎమ్మెల్యే మరి ఏ నియోజకవర్గంలో ఎప్పుడు జిల్లాలు కాదు, స్టేట్లో కాదు, ఎక్కడ దొరకరు. ఎందుకంటే అంత మంచివాడు. ఇచ్చిన మాట ప్రకారం ఏదైతే మాట ఇస్తాడో ఆయన వెనుకాడు వేయడు, మడమ తిప్పడు అని చెప్పి రాజశేఖర రెడ్డి గారు ఏదైతే మాట ఇచ్చిరో మడమ తిప్పకుండా ఈరోజు తాండూరు నియోజకవర్గంలో తాండూరు ప్రజలకు మాట ఇచ్చి మడమ తిప్ప నాయకుడు ఎవరంటే మనోహర్ రెడ్డి గారు అని చెప్పి తెలియస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరూ ధన్యవాదాలు. తాండూరు పట్టణ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు మన ముఖ్యమంత్రి వర్యులు మరియు అదేవిధంగా మన తాండూరు ఎమ్మెల్యే మనోహర్ అన్న గారి చొరవతో అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ని ప్రారంభించడం, రాష్ట్రంలోనే 65 సెంటర్లు రావడము, అందుకుగాను మొట్టమొదటిసారిగా మన తాండూరు ఘనత ఇది మన మనోహర్ అన్నకే దక్కింది. యువత ఎలాంటి చెడు త్రోవలు తొక్కకుండా ఈ 100% వాళ్ళకి ఉపాధి కల్పించి వాళ్ళకి తగిన ట్రైనింగ్ ఇచ్చి మొత్తం అన్ని విధాలుగా యువత ఎలాంటి చెడు త్రోవలు తొక్కకుండా వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ఇట్లాంటి సదుపాయం ఎక్కడ కనివిని ఎరగము. మన తాండూరు మనోహర్ అన్నకే ఈ ఘనత దక్కుతుంది. కనుక ప్రతి ఒక్క యువకులు ఇట్టి అవకాశాన్ని వినియోగించుకోవాలని మా అందరి కోరిక. ధన్యవాదము. అయితే ఇక్కడ యువకులకు ఎంతో లాభం జరుగుతుంది. అయితే మా కాంగ్రెస్ పార్టీ గత ప్రభుత్వంలో స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు ఈ టెక్నాలజీని ముందు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇది ఒక టెక్నాలజీ టెలికమ్యూనికేషన్ తీసుకొచ్చింది. శ్యామ్ పెట్రోడా నుంచి వాళ్ళ స్నేహితులు అమెరికాలో ఉంటే తీసుకొచ్చి ఇక్కడ ఆయన ప్రారంభించడం జరిగింది. ఇది మాకు గర్వకారణం రాజీవ్ గాంధీ చేసినందుకు. ఆ దశ నుంచే ఈరోజు ఈ రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం ఈరోజు మళ్ళీ టెక్నాలజీని అభివృద్ధి చెందుకుంటూ ఈ అడ్వాన్స్ టెక్నాలజీ ఈరోజు ఇక్కడ ప్రారంభించడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ప్రాంత పిల్లలకు యువకులకు చాలా లాభదాయకంగా ఉంటుందని చెప్పి మనం చేసుకుంటూ నేను గౌరవంగా స్వీకరిస్తున్నాను. మా ప్రభుత్వం ఇది చేసినందుకు మీరెప్పుడు మీ సహకారం కూడా ఉండాలని చెప్పి ప్రజలందరికీ వేడుకుంటూ నేను వినయంగా చెప్తున్నాను. చాలా ధన్యవాదాలు. अस्सलाम वालेकुम, नमस्ते, गुड मॉर्निंग टू एवरीवन। आज बहुत ही खुशी का दिन है और मैं फिर से एक बार हमारे सीएम रेवंत रेड्डी साहब का और हमारे यंग एंड डायनेमिक एमएलए डी मनोहर रेड्डी साहब का शुक्रिया अदा करता हूं, क्योंकि इन्होंने तांडूर के लिए एजुकेशन के लिए आज फिर से एक बार 60 करोड़ का एडवांस टेक्नोलॉजी सेंटर लाए हैं, जो कि पूरे तेलंगाना में 65 है, उसमें तांडूर एक है। मैं फिर से एक बार वंस अगेन थैंकफुल टू सीएम रेवंत रेड्डी साहब और हमारे डी मनोहर रेड्डी साहब का। और ये बहुत ही अच्छा अपॉर्चुनिटी है हमारे यूथ के लिए, जो कि कम से कम 10th क्लास पास करे वो कंपलसरी जो है ना इसमें ट्रेनिंग ले सकते। 172 टोटल सीट्स है, उसमें 28 सीट्स ऑलरेडी जो है ना वैकेंसीज दे चुके हैं, 144 अभी बाकी है। आप लोगों से रिक्वेस्ट है, ये लास्ट डेट जो है 28/8/2025, अभी 4 दिन बाकी है आप लोगों को। आप लोगों से रिक्वेस्ट है कि कंपलसरी जो है ना 28 से पहले जाकर एप्लीकेशन लगाएं
और ये जो ट्रेनिंग शुरू होने वाली है 1/9/2025 यानी कि 1/9/2025 को। तो आप लोगों से गुजारिश है, पूरे लीडर से, SC ST BC माइनॉरिटी काउंसलर से और जो मंडल के प्रेसिडेंट से, उनसे सबसे रिक्वेस्ट है जो कोई भी इसमें इंटरेस्ट है वो लोगों को जो है ना आप ये प्रिंसिपल साहब का नंबर दें। इनका नाम है एन सायन्ना, उनका नंबर लिखिए आप 8499975115। ये इनका नंबर है, आप इनसे रब्ता करके ये 4 दिन में ये पूरे 144 वैकेंसीज पूरे फिल करना है। ये हमारे कांग्रेस पार्टी वालों की जिम्मेदारी है और तांडर वालों की जिम्मेदारी है कि जो यूथ बच्चे हैं उनको कंपलसरी जॉब दिलाना है। और ये कंपलसरी आने वाले जॉब्स, क्योंकि 172 मेंबर्स को 100% जॉब्स है। आप सिर्फ 2 साल और 1 साल के कोर्स हैं, ये पूरे कर लिए तो आपको कंपलसरी जॉब आता। मैं ये कहते हुए अपनी बात खत्म करता हूं और इसके नीचे जो मैं आपको डिटेल्स दूंगा, जो भी सब्जेक्ट्स है उसके डिटेल्स दूंगा। जय हिंद, जय कांग्रेस, जय मनोहराना। फिर से एक बार हमारे मनोहराना को सैल्यूट है। जय हिंद। తాండూరు శివారులోని హిందూ ఉత్సవ సమితికి కేటాయించిన స్థలంలో ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి చొరవతో బోర్వెల్ వేయడం జరిగిందని గౌరవ అధ్యక్షులు రాజు గౌడ్ తెలిపారు. హిందూ ఉత్సవ సమితికి కేటాయించిన స్థలాన్ని అన్ని పార్టీలు కలిసి అభివృద్ధి చేయాలని, రాజకీయాలను పక్కన పెట్టి అభివృద్ధి కోసం పాటుపడాలని అన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన RBOL CEO బుయ్యని శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ రాజకీయాలను పక్కన పెట్టి అభివృద్ధి కోసం పాటుపడాలని, వచ్చిన డబ్బులను సవ్యంగా వినియోగించుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా హిందూ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి పట్లోల నరసింహులు మాట్లాడుతూ ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి చొరవతో DMFT 50 లక్షల నిధులు మంజూరు అయ్యాయని, అందులో భాగంగా నేడు బోర్వెల్ వేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో హిందూ ఉత్సవ సమితి సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. కమిటీ సభ్యులకు, అధ్యక్షులకు, కార్యదర్శికి, గౌరవ అధ్యక్షులకు, మరి ఇక్కడికి వచ్చిన అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇంకొక విషయం దీని విషయంలో చెప్పాలంటానంటే 2 ఎకరాల భూమి ఈ మధ్యలోనే వచ్చింది, ప్రొసీడింగ్ వచ్చింది. ₹1 కూడా ఎప్పుడు ఆన్లైన్లో జమ అయితే ఏం కాలేవు ఇప్పటి వరకు. ఇప్పుడు కొత్తగా అయినాయి. ఎంత వచ్చింది? 50 లక్షలు మాత్రమే వచ్చింది ఎమ్మెల్యే ఫండ్. ఇంకోటి MLC ఫండ్ కూడా వస్తుంది. ఎప్పుడు వస్తుంది? ఇది అయినాక ఆయన కూడా చేస్తారు. చేసినాక రాస్తాము, అన్నీ చేస్తాము. కాకపోతే ముందే ఇప్పుడు అడ్వర్టైజులు చేయకండి, చేసి అనవసరంగా ఇబ్బందులు పెట్టకండి. మంచిగా ఉన్న వాళ్ళని కొట్లాటలు పెట్టడానికి మాత్రం ప్రయత్నం చేయకండి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఉత్సవ సమితి సభ్యులందరికీ, మరి నేటి కార్యక్రమానికి వచ్చిన శ్రీనివాసరెడ్డి గారికి, మరి మిగతా నాయకులకు, మైనార్టీ నాయకులందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఒక మంచి ఉద్దేశంతో ఈ యొక్క ల్యాండ్ని డెవలప్ చేయాలని అటు ఎమ్మెల్యే గారు, MLC గారు, పైలట్ రోహిత్ రెడ్డి గారు, మరి మిగతా నాయకులు, సీనన్న గారు, మరి అందరు కూడా వాళ్ళ సహకారం తీసుకొని ఈ యొక్క దాన్ని అభివృద్ధి చేసే కార్యక్రమాన్ని మేము తీసుకుంటున్నాం. దీంట్లో ఎలాంటి పార్టీలు కానీ లేకుంటే ఒకరిపై ఒకరు గొప్పతనం చూపించుకోవడం కాదు. ఇది హిందువుల కోసం, హిందువుల పండుగల కోసం చేస్తున్నాం కాబట్టి దీంట్లో దయచేసి ఎవరు కూడా రాజకీయం చేయరాదని చెప్పేసి కూడా కోరుకుంటూ, మరి ఖచ్చితంగా మనోహర్ రెడ్డి గారు మొన్ననే 50 లక్షలు ఇచ్చారు. అంతకుముందు MLC ఒక 25 లక్షలు వచ్చినాయి. మరి ఆయన ఇంకా ఇస్తా అంటుండు. మరి మనోహర్ అన్న కూడా మనకు ఎన్ని కావాలంటే అన్ని ఇస్తా అన్నాడు. మరి దాంతోపాటు సీనన్న గారు కూడా ముందుకొచ్చి ఇంకా ఇయ్యనికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి మనం అందరం కూడా ఐక్యంగా పనిచేసి తాండూరులో ఒక మంచి కార్యక్రమాన్ని మనం శ్రీకారం చేస్తున్నాం. దయచేసి దీంట్లో ఎవరు కూడా కాంట్రవర్షియల్ చేసే అవసరం లేదని చెప్పి తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్, జై తెలంగాణ. ఈరోజు హిందూ ఉత్సవ సమితి తరఫున ఈరోజు ఎమ్మెల్యే గారు DMFT నిధులు, ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ నిధులతో 50 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ఈరోజు మన బోరింగ్ వేయడం జరిగింది. ముఖ్య అతిథులు మన సీనన్న గారు, అలాగే మా హిందూ ఉత్సవ సమితి సభ్యులు అందరూ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే MLC కూడా 25 లక్షలది ప్రొసీడింగ్ అనేది కాంపౌండ్ వాళ్ళకి ఇచ్చినా అని చెప్పిండు. టెండర్ ప్రాసెస్లో ఉన్నదని చెప్పడం జరిగింది. కానీ మేము ఆనవాయితీగా ప్రతి ఎమ్మెల్యేలని, MLCలని, ప్రజానాయకులని అందరినీ కూడా ఆనవాయితీగా మేము కలవడం జరుగుతుంది. ప్రెస్ మీడియాలో ₹1 ఇచ్చినామని చెప్పడం అది తప్పుడు సంకేతంగా భావిస్తున్నాం. ఎందుకంటే విడతలు నాయకులు ఇస్తామని మాట ఇవ్వడం జరిగింది. వాళ్ళతో పాటు సీనన్న గారు ₹2 కానీ నేను ఇప్పిస్తా, మీరు పని స్టార్ట్ చేయండి అని సభాముఖంగా చెప్పిండు. కాబట్టి ఈరోజు ఆయననే ముఖ్య అతిథిగా పిలవడము, ఈరోజు బోరింగ్కు టెంకాయ కొట్టిపియడము, మన పూజా కార్యక్రమం నిర్వహించుకొని విజయవంతంగా ఏ పార్టీలో ఉన్న హిందూ భావాలతోని, హిందూ నాయకులతోని దీన్ని చెందలిప్పియాలి.
అలాగే ప్రతి పక్కనే మన మైనార్టీ సోదరులు కూడా ఉన్నారు. వాళ్ళతోని కూడా మనం కలివిడితోని ఉండి ప్రతిదీ కూడా మనం పోరాటాలు కాకుండా మనం కలిసిమెలిసి ఉంటే కలదు సుఖం అనే విధంగా మనం మెలగాలనే ఉద్దేశంతో చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు ముఖ్యంగా దీనికి 2-3 కోట్లు అవసరం పడుతుంది. ఏ నాయకులు కూడా ప్రథమంగా ఇయ్యని సందర్భాలు ఉన్నాయి. ఈ ప్రథమంగా మనోహర్ రెడ్డి అన్న ఈరోజు 50 లక్షల రూపాయలతోని టెండర్ ప్రాసెస్ అయిపోయింది. మన విక్రమ్ రెడ్డి అనే కాంట్రాక్టర్ దీనికి ప్రాతినిధ్యంగా కాంటాక్ట్ చేయబడతాడు. అక్కడ శేఖర్ అని గాజీపూర్ ఆయన కాంపౌండ్ వాల్కు నిర్వహించడం జరుగుతుంది. అలాగే ప్రతి ఒక్కరం కూడా పార్టీలకు అతీతంగా ఈ కార్యక్రమంలో హిందూ భావాలతోని హిందూ సంస్కృతితోని ధార్మికంగా ఉండాలనే సంకేతంతో ఈ మీడియా ద్వారా తెలియజేస్తూ ప్రతి ఒక్కరం కూడా పార్టీలకు అతీతంగా పనిచేయాలని ముఖ్యంగా తెలియజేస్తూ మా కమిటీ సభ్యులందరికీ కూడా తోడ్పాటు ఉండాలని ప్రతి నాయకుడు తోడ్పాటు ఉండాలని తెలియజేస్తూ ఇంతటితో ముగిస్తున్నాం. తాండూరు నియోజకవర్గంలోని పలు దేవాలయాల్లో శ్రావణ మాస భజన సమాప్తి కార్యక్రమాలు జరిగాయి. తాండూరు పట్టణంలోని చెరువెంటి ఈశ్వరుని దేవాలయంలో భజన సమాప్తి సందర్భంగా ప్రత్యేక పూజలు, అన్నదాన కార్యక్రమాలు జరిగాయి. తాండూరు పట్టణంలోని శ్రీ పోట్లి మహారాజ్ దేవాలయంలో గత నెల రోజులుగా కొనసాగిన శ్రావణమాస భజన కార్యక్రమం నేటితో ముగిసింది. అందులో భాగంగా శనివారం రాత్రి మొత్తం భజన చేసిన అనంతరం తాండూరు పుర వీధుల గుండా భక్తులు పల్లకి సేవ అనంతరం అన్నదాన కార్యక్రమాలను నిర్వహించారు. మీరు తరువు చేసి దేవుని కాడ ఇది ఉండే
कल्पद्रुमगुरु सार्वभौम श्रीमद् राजाधिराज योगी महाराज त्रिभुवनानंद अद्वैत वेद निरंजन निर्गुण निरालंब परिपूर्ण सदोदित सकल मत स्थापित श्री सद्गुरु कोट्ली महाराज की जय। శ్రావణ మాస సమాప్తి సందర్భంగా తాండూరు వాసులే కాకుండా చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా ఎంతో మంది భక్తులు ఈ పోట్లి మహారాజ్ సంస్థానానికి పోట్లి మహారాజ్ దేవస్థానానికి ఇచ్చేసి పల్లకి సేవలో ఇవాళ పాల్గొని ఈ శ్రావణ మాస సమాప్తిని విజయవంతం చేసినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు. సో ఈ శ్రావణ మాసం అనేది చాలా సంవత్సరాల నుంచి దాదాపు ఒక 80 సంవత్సరాల నుంచి కూడా ఈ శ్రావణ మాస ఉత్సవాలు అనేవి ఈ సద్గురు పోట్లి మహారాజ్ దేవస్థానంలో జరుగుతున్నది. సో అలాగే ఈ భక్తులందరూ కూడా ప్రతి సంవత్సరం ఇలాగే విజయవంతం చేయాలని కోరుతున్నాను.
బషీరాబాద్ మండల పరిధిలోని పలు దేవాలయాల్లో శ్రావణ మాసం నిర్వహించిన భజన నేటితో ముగిసింది. దీంతో ఆయా గ్రామాల్లో భజనలు, పల్లకి సేవ, అన్నదాన కార్యక్రమం, ప్రసాద వితరణ కార్యక్రమాలు జరిగాయి. జీవనికి గ్రామంలో భజన సమాప్తిలో మహాత్మా గాంధీ భజన మండలి, పూదోట రామప్ప భజన మండలి, హల్కోట్ చిన్న బసవేశ్వర భజన మండలి సభ్యులు పాల్గొన్నారు.
తీసుకో వస్తాలే రుడిపే గత ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన క్రీడా ప్రాంగణాల నిర్మాణాలు పేరుకు మాత్రమే పరిమితమయ్యాయి. నాటి ప్రజాప్రతినిధులు ప్రభుత్వ స్థలాలను గుర్తించి యువత కోసం క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేశారు. యాలాల మండల పరిధిలోని జుంటుపల్లి, పగిడిపల్లి గ్రామాల క్రీడా ప్రాంగణాలు ఒకే చోట 2 క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేశారు. క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేసినా అవి నిరుపయోగంగా మారాయి. దీంతో ప్రజాధనం వృధా అయిందని పలువురు ఆరోపిస్తున్నారు. తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. CT Cable.